నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను తులసిరామ్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. ప్రకాశం బ్యారేజీ వద్ద పెరుగుతున్న వరద ఉధృతి. 80,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేసిన అధికారులు. కర్నూలు జిల్లా హత్తిబెళగల్ కొండ వద్ద యువతి మృతదేహం. కుళ్లిపోయి దుర్వాసన వెదజల్లుతున్న వైనం. మెకానిక్ వీధుల్లో ఉండడాన్ని గమనించిన డ్రైవర్. వెనుక చక్రాల కింద నలిగి వికటుడైన జోగారావు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై హోరెత్తుతున్న నిరసనలు. విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సిపిఐ నేతల నిరసన. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, ప్రకాశం బ్యారేజీ వద్ద క్రమక్రమంగా వరద ఉధృతి పెరుగుతోంది. 80,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. సాగునీటి అవసరాల కోసం కృష్ణా పరిధిలోని ఈస్టర్న్ వెస్టర్న్ కాలువలకు 6,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. 30 గేట్లను 2 అడుగుల మేర ఎత్తారు. ఈ నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ నివాస్ కోరారు. పాదిరేడు, ఎల్ఎం కండిగ గ్రామాలకు మధ్య ఇటీవల నిర్మించిన రహదారిని చిత్తూరు జిల్లా నగర ఎమ్మెల్యే రోజా ప్రారంభించారు. 43 లక్షల వ్యయంతో ఈ మార్గాన్ని నిర్మించారు. ఈ రహదారి నిర్మాణంలో తన వంతు పాత్ర పోషించినందుకు గాను ఎమ్మెల్యే రోజాకు స్థానికులు పూలాభిషేకం చేసి ఘనంగా సత్కరించారు. అనంతరం వైఎస్ఆర్ జగనన్న కాలనీల గృహ నిర్మాణ పథకం పలువురు లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 30,000 రూపాయల చొప్పున పంపిణీ చేశారు. వేదిక మీద ఉన్న వేదిక కింద ఉన్న వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకి, గ్రామస్తులకి, మహిళా తల్లులకి, పాత్రికేయులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. గత 10 సంవత్సరాలుగా మేము ఈ గ్రామానికి వచ్చిన ప్రతిసారి కూడా ఈ రోడ్డు చాలా ముఖ్యమని చెప్పి మా నాయకులతో పాటు గ్రామస్తులు కూడా కూడుతూ ఉంటారు. నేను ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ గా వచ్చినప్పటి నుంచి గ్రామానికి వచ్చిన ప్రతిసారి కూడా చాలా ఆప్యాయంగా ప్రతి ఒక్కరు పలకరించడమే కాకుండా ఇక్కడి అవసరాల గురించి ప్రతి ఒక్కరు కూడా చెప్తూ వచ్చారు. గత 5 సంవత్సరాల్లో మన ధర్మయ్య గారు ఇక్కడ ఎస్టీ సర్పంచ్ ఉన్నారు. సో వారిద్దరూ కోఆర్డినేట్ చేసుకొని ఇక్కడ గ్రామంలో అన్ని రోడ్లు కూడా వేయించడం జరిగింది. ఈ మెయిన్ రోడ్ నుంచి ఇక్కడికి వచ్చే రోడ్డు మాత్రం ఒక పెద్ద కళగా మారిపోయింది. సో చిన్ని అన్న గాని మన మునిబాబు గారు అయితే గట్టిగా పట్టుబడ్డారు, ఇదొక్కటి మీరు చేసి ఇవ్వాలి, చాలా లాంగ్ పెండింగ్ 30-40 ఏళ్లుగా మా ప్రజల కోరిక అన్నారు. సో జగనన్న ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి, రాష్ట్రంలో ఉన్న ప్రజల కష్టాలని దూరం చేయాలి, గ్రామాల్ని అభివృద్ధి చేయాలి అనే చిత్తశుద్ధితో ముందుకు వెళ్ళటం మనం అందరం కూడా గమనిస్తున్నాం. ఈరోజు ఒక అడుగు ముందుకు వేసి జగనన్న పచ్చతోరణ కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామాల్లో కూడా మరి చెట్లను నాటి ఆ చెట్ల వల్ల చల్లటి గాలే కాకుండా ఆక్సిజన్ ఇస్తుంది. ఆక్సిజన్ కనుక మనకి సఫిషియంట్గా ఉంటే ఈ కోవిడ్ లాంటివి రాకుండా తరిమి కొట్టే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈరోజు ఎన్నికలే అన్ని చోట్ల సర్పంచులు ఉన్నారు కాబట్టి వారందరూ కూడా
చెట్లు పెట్టడమే కాదు వాటికి నీళ్లు పోసి వాటిని పరిరక్షించి చెట్లు అయ్యే విధంగా చూసుకోగలిగితే ఖచ్చితంగా మన రాష్ట్రం అంతా కూడా పచ్చగా ఉంటుంది, మనం అందరం ఆరోగ్యంగా ఉంటాం. మెకానిక్ విధుల్లో ఉండడాన్ని డ్రైవర్ గమనించకపోవడం ప్రాణం మీదకు తెచ్చింది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా పాలకొండ ఆర్టీసీ డిపోలో జరిగింది. రాత్రి 11 గంటల 30 నిమిషాల సమయంలో డిపోకు చేరిన బస్సుల స్థితిగతులను మెకానిక్ కొచ్చెర్ల జోగారావు పరిశీలిస్తున్నాడు. అదే సమయంలో విధుల్లో ఉన్న ఓ కాంట్రాక్ట్ డ్రైవర్ ఆ బస్సును ముందుకు నడిపాడు. దీంతో జోగారావు వెనుక చక్రాల కింద పడి మరణించాడు. ఈ సమాచారం అందడంతో బాధిత కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు, ఆందోళనకు దిగారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ యత్నాలకు వ్యతిరేకంగా నిరసనలు హోరెత్తుతున్నాయి. విశాఖలోని గాంధీ విగ్రహం వద్ద సిపిఐ నేతలు నిరసనకు దిగారు. వీరికి మేయర్ వెంకటకుమారి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తదితరులు కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగితే విశాఖ నగరం నామరూపాలు లేకుండా పోతుందన్నారు. ఢిల్లీ వెళ్లిన ఉక్కు కార్మికులు నేతలను అక్కడ పోలీసులు ఇబ్బందులు పెడితే రాష్ట్ర బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. ఇవాళ సంఘీభావంగా ఇక్కడ మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర సమితి తరఫున అభినందిస్తా ఉన్నాం. మరి వాస్తవానికి ఢిల్లీలో ప్రశాంతంగా ధర్నా కార్యక్రమం చేపట్టాలని చెప్పి ఈరోజు ముందు నుంచి కూడా ఉన్నటువంటి ఈరోజు పోయింది కాదు. అక్కడ మన రాష్ట్రానికి చెందిన ఎంపీలు, ఇతర ట్రేడ్ యూనియన్ నాయకులు అందరు కూడా పర్మిషన్ కూడా కోరడం జరిగింది. పర్మిషన్ కూడా ఇచ్చారు. మీరు జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయడానికి వీలు లేదు, మీరు ఆ బ్యాంక్ దగ్గర పోయి చేసుకోపోండి లేదు. కాబట్టి రేపు ఎవరు కూడా మీరు జంతర్ మంతర్ దగ్గరికి, పార్లమెంట్ దగ్గరికి రావు. మేయర్ గారి ఆధ్వర్యంలో ఇంతమంది కార్పొరేటర్లు, డిప్యూటీ మేయర్ అందరు కూడా ఒక సమస్య పైన ఇక్కడ దీక్షలు పూనుకున్నారు, సంఘీభావ ధర్నా చేస్తా ఉన్నారంటే ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి చేస్తా ఉన్నాం. అందుకోసం పోలీసులు పర్మిషన్ ఇస్తా ఉన్నారు. మరి ఢిల్లీ ఈ దేశ రాజధాని, పార్లమెంట్ జరిగేటప్పుడు సహజంగా ఆయా సమస్యల పైన రాజకీయ పార్టీలు కావచ్చు, కార్మిక సంఘాలు కావచ్చు, లేదా ప్రజా సంఘాలు కావచ్చు, ప్రశాంతంగా ధర్నా చేసే అవకాశం ఉంది. అక్కడ ఏదైనా వైలెన్స్ జరిగితే మీరు అడ్డు చెప్పాలి. కానీ అంటే కూడా ఈ రకంగా మీరు కన్ఫ్యూజ్ చేయించడము, పోలీసులను ఉసిగొల్పడము, అదేవిధంగా మీకు హక్కు లేదని చెప్పే పద్ధతుల్లో చేయడం సరైనది కాదు. రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజల మద్దతు ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం దిగి రావాలి. ఈ రాష్ట్రానికి చెందిన బీజేపీ నాయకులు మరి వాళ్ళు ఎక్కడున్నారో నాకు అర్థం కావడం లే. వాళ్ళు ఏమైనా ప్రజల్లో తిరుగుతూ ఉన్నారో లేదో నాకు అర్థం కావడం లే. ఆ సోము వీర్రాజు గారు ఎక్కడున్నారో తెలియదు. ఇక్కడ కానీ ఎమ్మెల్సీ ఉన్నాడు. ఆ ఎమ్మెల్సీ అయితే మొన్న టీవీ ఛానల్లో మాట్లాడుతూ ఉన్నాడు, ఇది మా గవర్నమెంట్ పాలసీ, ఈ పాలసీని అందరూ ఆమోదించాల్సిందే అని. ఎవరు ఆమోదించారని నేను అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో మీ భారతీయ జనతా పార్టీ ఓట్లు వేసిన వాళ్ళు కూడా ఆమోదించడం లే. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ గా పొలం చేస్తామంటే ఏ ఒక్కరు కూడా ఒప్పుకోవడం లేదు. ఇవాళ కార్పొరేషన్ లో తీర్మానం చేశారు, అసెంబ్లీలో తీర్మానం చేశారు. అదే ఇవాళ సంఘీభావంగా ఇక్కడ మనస్ఫూర్తిగా
కర్నూలు జిల్లా ఆలూరు మండలం హత్తిబెళగల్ కొండలో అమ్మాయి శవం లభ్యమైంది. అది పూర్తిగా కుళ్ళిపోయి ఉంది. ఈ యువతిని హత్య చేశారా లేక ఇంకేమైనా జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కర్నూలు జిల్లా చాగలమర్రి గ్రామంలో హిందూ ఐక్య సంఘం సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన వంకధర లక్ష్మణబాబును సత్కరించారు. అలాగే కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో హిందూ బంధువులు, సమరసత సేవా ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. మనకు తోచినంత దక్షిణకి 500 ఎందుకంటే ఎంత కట్టడం ఏదో టీలో ఏదో స్నాక్స్ ఏదో మాట్లాడేది కొద్దిగా ఎన్నికి రండి అందరూ వస్తారు. కొద్దిగా ఎన్నికి రండి. అయ్యా ముందుకు రండి. నిజంగా హిందూ కార్యక్రమాల్లో పూర్తి స్థాయిలో అంటే బాగా నిర్వహించే మన ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా కొత్తగా చేపట్టినటువంటి మన లక్ష్మణ్ బాబు గారికి హిందూ సంఘం తరఫున ఎస్ఎస్ఎస్, ఆర్ఎస్ఎస్ అందరి తరఫున కూడా గ్రామంలో ఉన్న హిందూ బంధువులు అందరి తరఫున కూడా మా యొక్క అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనకు తోచినంత దక్షిణకి 500 ఎందుకంటే ఎంత కట్టడం ఏదో టీలో ఏదో స్నాక్స్ ఏదో మాట్లాడేది ముందుకు రండి. కొద్దిగా ఎన్నికి రండి. అందరూ వస్తారు. కొద్దిగా ఎన్నికి రండి. అయ్యా ముందుకు రండి. నిజంగా హిందూ కార్యక్రమాల్లో పూర్తి స్థాయిలో అంటే బాగా నిర్వహించే మన ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా కొత్తగా చేపట్టినటువంటి మన లక్ష్మణ్ బాబు గారికి హిందూ సంఘం తరఫున ఎస్ఎస్ఎస్, ఆర్ఎస్ఎస్ అందరి తరఫున కూడా గ్రామంలో ఉన్న హిందూ బంధువులు అందరి తరఫున కూడా మా యొక్క అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. శ్రీకాళహస్తి పట్టణంలోని రాజీవ్ నగర్ కాలనీలో రోటరీ క్లబ్ అధ్యక్షురాలు కండ్రిగ ఉమ, రోటరీ క్లబ్ సభ్యుల ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. స్థానికులకు మేలు రకమైన హైబ్రిడ్ జామ, మామిడి, కొబ్బరి మొక్కలను ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా ఉమ మాట్లాడుతూ మొక్కలు, చెట్లు మానవాళి మనుగడకు ఆధారమని చెప్పారు. మళ్ళీ నేచురల్గా చూస్తాం రైట్
సార్ ఇటు కొంచెం పైకి చూడండి సార్. సార్ సుబ్రహ్మణ్య గారు ఒక్క నిమిషం చూసి. ఆస్తి పన్ను పెంపునకు వ్యతిరేకంగా గుంటూరులో వామపక్షాలు నిరసన ర్యాలీ నిర్వహించాయి. ఆస్తి పన్ను పెంపు వల్ల సామాన్యుల మనుగడ కష్టమవుతుందని ఈ సందర్భంగా వక్తలు ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ జగన్ చరిత్రహీనులుగా మిగిలిపోతారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ఆందోళన చేస్తున్న వామపక్ష నేతలు కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ నేపథ్యంలో వామపక్ష నేతలు రాంబాబు, వంశీ తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిత్తూరు జిల్లా చిత్తూరు జిల్లా పిచ్చాటూరు మండలం నీరువాయి చెరువులో సరదాగా స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన హేమాద్రి మృతి చెందాడు. ఈత కొడుతూనే నీటిలో మునిగిపోయాడు. ఎంతకీ బయటకు రాకపోవడంతో తోటి స్నేహితులు కేకలు వేశారు. దీంతో చుట్టుపక్కల ఉన్న యువకులు చెరువులో దిగి కొన ఊపిరితో ఉన్న హేమాద్రిని బయటకు తీశారు. పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. ఈ నేపథ్యంలో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అనంతపురం జిల్లా మడకశిలలో జరిగిన హత్య కలకలం రేపింది. అమరాపురం మండలం హేమావతి గ్రామంలో రంగా అనే వ్యక్తి తన అన్న లక్ష్మణపై దాడి చేసి చంపేశాడు. ఆర్థిక లావాదేవీల నేపథ్యమే ఈ ఘటనకు కారణమని తెలియవచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ನಿನ್ನ ಹೆಸರು ಹೇಳು. ನನ್ನ ಹೆಸರು ಶಿಲ್ಪಕ್ಕ. ಗಟ್ಟಿಗೆ ಮಾತಾಡು ಸ್ವಲ್ಪ. ಗಂಡ ಹೆಸರು? ಗಂಡ ಹೆಸರು ಲಕ್ಷ್ಮಣ. ಮಕ್ಕಳು ಎಷ್ಟು ಜನ ನಿಮಗೆ? ಒಂದು ಹೆಣ್ಣು ಒಂದು ಗಂಡು ಸರ್. ಏನು ನಡೀತು ರಾತ್ರಿ? ರಾತ್ರಿ ಎಣ್ಣೆ ಕುಡ್ದು ಬಂದು ನಮ್ಮ ಇದ್ದ ಯಾರ ಹೆಸರು? ರಂಗ. ಹಾಂ, ಏನು ನಡೀತು ಪೂರ್ತಿ ಹೇಳ್ಬಿಡು. ಕುತ್ಕೊಂಡಿದ್ದು ನಮ್ಮ ಅಯ್ಯಪ್ಪಟ್ಟಿ ಇದು ನೋಡ್ತಾ ಎಷ್ಟು ಗಂಟೆಗೆ? 7 ಗಂಟೆಗೆ ಬಂದು ಎಣ್ಣೆ ಕುಡಿಯಕ್ಕೆ ಬಂದ. ಕುಡಿಬೇಡ ಹುಡುಗರು ಇದಾರೆ ಅಂತ ಅಯ್ಯಪ್ಪ ಗಂಜಿದ್ಕೆ ಅದೇ ಹೋದ ಅವನು. ಈಗ ತಾತ ಊಟ ಮಾಡ್ತಿದ್ರೆ ನನಗೆ ದುಡ್ಡು ಕೊಡಲ್ಲ ಅಂತ ಒಯ್ದ ಅಜ್ಜನ. ಅಮ್ಮಯ್ಯಪ್ಪ ಬಂದು ಬಿಡಿಸ್ತು. ಯಾಕೆ ಹೋಯ್ತು ನಮ್ಮ ಅಪ್ಪನ ಮುದುಕಾಗೈತೆ ಅಂತು. ಅದಕ್ಕೆ ಅಲ್ಲಿಗೆ ಎಳ್ಕೊಂಡು ಹೋದ್ವಿ. ಸುಮ್ಮನೆ ಅದರಲ್ಲಿ ಅವಜ್ಜನ ಒಯ್ದು ತಿರುಗಿ ಕರ್ಕೊಂಡೋಗಿ ಅಲ್ಲಿ ಬಿಟ್ಕೊಂಡಿದ್ವಿ. ಅಯ್ಯಪ್ಪ ಗೌಡ್ರ ಮನೆಗೆ ಬಾಗ್ಲಾಕಿದ್ವಿ. ತಿರುಗಿ ಹೊರಗಡೆ ಹೋಗ್ತೀನಿ ಅಂತ ತಿರುಗಿ ಬಿಟ್ಟೆ. ಇಲ್ಲಿ ಇದನ್ನು ಮಾಡ್ತಿತ್ತು. ದನಿ ಹುಲ್ಲಾಗ್ತಾ ಇತ್ತು ಬೈಕೊಂಡು. ಅವನ ಲಾಸಿ ಬಂದು ಕಟ್ಗೆ ತಗೊಂಡು ಯಾರ? ರಂಗಸ್ವಾಮಿ ಬಂದು ಕಟ್ಕೆ ತಗೊಂಡು. ಎಲ್ಲಿತ್ತು ಕಟ್ಕೆ? ಎಲ್ಲಿತ್ತು? ಕಟ್ಟಿ ಇಲ್ಲೇ ಇತ್ತು. ಇಲ್ಲೇ ಇತ್ತಾ? ಹಾಂ. ತಗೊಂಡು ನಾನು ಬಂದೆ ಅಂತ ನನ್ನ ಅದಕ್ಕೆ ದೊಬ್ಬಿಟ್ಟ. ದೊಬ್ಬಿ ಕಟ್ಗೆ ತಗೊಂಡು ಹಾಕ್ತಿದ್ದೆ. ಹಾಕಿ ಆಮೇಲೆ 2-3 ಹಾಕಿ ನಾನು ನೋಡಿಲ್ಲ. ನನಗೆ ಸಮ್ಮತ್ ಬಿಟ್ಟಿದ್ನಲ್ಲ, ನಾನು ನೋಡಲಿಲ್ಲ. ಇಲ್ಲ ಅದೇ ಹೋದ್ನಾ? ನಿಮ್ಮ ಮನೆಯವ್ರು ಇಲ್ಲೇ ಇದಾದ್ರೆ? ಇಲ್ಲೇ ಇದ್ರು. ಅಷ್ಟಕ್ಕೆ ಕದ್ದಣ ಅವ್ರು ಬಂದು ನೀರಾಗ ಹೋಯ್ತಾ ಇದ್ರು. ಅಷ್ಟೊತ್ತಿಗೆ ಸತ್ತೋದ್ನಾ? వైసీపీ ప్రభుత్వం ఉద్యోగులను పెన్షన్దారులను మోసగిస్తోందని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి ఆరోపించారు. కడపలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ముందు ఉద్యోగులకు పెన్షన్దారులకు హామీలు గుప్పించారని అన్నారు. అయితే వాటిని ఇప్పుడు గాలి కొదిలేశారని ఆరోపించారు. సిపిఎస్ రద్దు, పాత పెన్షన్ విధానం, వాగ్దానాలు ఏమయ్యాయంటూ సీఎం జగన్ను నిలదీశారు. వైకాపా ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను, రాష్ట్ర ప్రభుత్వ పింఛన్దారులను దారుణంగా నమ్మించి మోసగించింది. ఏరు దాటినంత వరకు ఓడమల్లన్న, ఏరు దాటినాక బోడిమల్లన్న అనే విధంగా ప్రవర్తిస్తూ ఉంది. ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పుడు ఎన్నికలకు ముందు అటు ఎన్నికల సభల్లోనూ, పాదయాత్రలోనూ, ఎన్నికల మేనిఫెస్టోలోనూ ఉద్యోగులకు పింఛన్దారులకు సంబంధించి 4 ప్రధానమైన హామీలు ఇవ్వడం జరిగింది వైకాపా పార్టీ. 1 సిపిఎస్ రద్దు, 2 పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించడం, 3వది సకాలంలో పిఆర్సీ అమలు చేయడం, 4 కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం. ఇవి ప్రధానమైన 4 హామీలు. అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల 2 నెలలైంది, 26 నెలలైంది. ఈ 4 హామీల్లో ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదు. సిపిఎస్ రద్దుకు సంబంధించి అధికారంలోకి వచ్చిన వారం రోజుల లోపల రద్దు చేస్తామని చెప్పడం జరిగింది. వారం కాదు, 117 వారాలైంది. కమిటీల మీద కమిటీలు వేస్తూ కాలయాపన చేస్తున్నారు తప్ప సిపిఎస్ రద్దు కాలేదు. ఇక 2వది పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించడం. సిపిఎస్ రద్దు కాలేదు కాబట్టి ఆ 2వ సమస్య ఉత్పన్నం కాలేదు. ఇక 3వది సకాలంలో పిఆర్సీ అమలు చేయడం. ఇప్పటికీ 3 సంవత్సరాలైంది. 2018 జూలై నుంచి 11వ పిఆర్సీ అమలు కావాలి. 2021 జూలైలో ఉన్నాం. 3 సంవత్సరాలైంది. ఈ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల నెలలైంది. పక్కన తెలంగాణ పొరుగు రాష్ట్రంలో అక్కడ 11వ పిఆర్సీ అమలు చేస్తున్నారు. కానీ ఇక్కడ పిఆర్సీ గురించి పల్లెత్తు మాట మాట్లాడడం లేదు. ఇక 4వది కాంట్రాక్టు ఉద్యోగస్తుల రెగ్యులరైజేషన్. రెగ్యులరైజేషన్ దేవుడెరుగు. ఉన్న ఉద్యోగాలు ఎప్పుడు ఊరుతాయో భయపడే పరిస్థితి. మెడ మీద కత్తి పెట్టినట్టు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆరంభించిన ఉద్యమం క్రమేణా ఊపందుకుంటోంది. కార్మిక సంఘాలు ఆందోళన బాటపట్టాయి. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ తణుకు విభాగం నేతలు చేపట్టిన ఆందోళన ఇంకా కొనసాగుతోంది. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం తక్షణమే వెనక్కి తీసుకురావాలని పోరాట కమిటీ నేత రమణ డిమాండ్ చేశారు.
విశాఖ ఉద్యమకారులపై అక్రమ అరెస్టులు ఖండించండి. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ విధానకారుల అక్రమ అరెస్టులు నశించాలి. కార్మిక వ్యతిరేక విధానాలు, ప్రజా వ్యతిరేక విధానాలు. డౌన్ డౌన్ కార్మిక వ్యతిరేక నరేంద్ర మోడీ, కార్మిక వ్యతిరేక నరేంద్ర మోడీ, ఏపీ వ్యతిరేక నరేంద్ర మోడీ, ఏపీ వ్యతిరేక నరేంద్ర మోడీ, ఏపీ వ్యతిరేక నరేంద్ర మోడీ. నశించాలి కార్మిక వ్యతిరేక విధానాలు, ప్రజా వ్యతిరేక విధానాలు. ఉద్యమకారుల అక్రమ నిర్బంధాలు, ఉద్యమకారుల అక్రమ నిర్బంధాలు. నశించాలి ప్రజా వ్యతిరేక విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలు. కాపాడండి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని. అక్రమ నిర్బంధాలు, ఉద్యమకారుల పట్ల అక్రమ నిర్బంధాలు, ఉద్యమకారుల పట్ల అక్రమ నిర్బంధాలు. విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు. ఖండించండి విశాఖ ఉక్కు ఉద్యమకారుల అక్రమ అరెస్టులు, విశాఖ ఉక్కు ఉద్యమకారుల అరెస్టులు. ఖండించండి అక్రమ అరెస్టులు. కాపాడండి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని. ఖండించాలి ఏపీ పట్ల వ్యతిరేక విధానాలు. డౌన్ డౌన్ నరేంద్ర మోడీ, నరేంద్ర మోడీ, నరేంద్ర మోడీ. నశించాలి ప్రైవేటీకరణ విధానాలు, ప్రైవేటీకరణ విధానాలు. కాపాడాలి ప్రభుత్వ రంగ సంస్థలను. చెలో ఢిల్లీ పార్లమెంట్కి వెళ్ళిన ఉద్యమకారుల పట్ల కేంద్ర ప్రభుత్వం చాలా దారుణమైనటువంటి అక్రమ నిర్బంధాలకి, అరెస్టులకి గురి చేయడం జరిగింది. అడుగడుగునా కూడా తీవ్ర ఆటంకాలను కల్పిస్తూ ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా ప్రజా ఉద్యమాల్ని అణిచివేస్తూ ఉంది. ఇవాళ చెలో పార్లమెంట్ అనేటువంటిది దాదాపుగా 2 నెలల ముందు పిలిపించినటువంటి కార్యక్రమం. దీనికి కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. వారు ఢిల్లీకి చేరుకొని వాళ్ళ బస చేసినటువంటి ఆంధ్రభవన్, ఇతర లాడ్జి రూముల్లో ఉన్నటువంటి వాళ్ళని దౌర్జన్యంగా వాళ్ళ హోటల్లోకి చొరబడి వాళ్ళ రూములు ఖాళీ చేయిస్తూ ఉన్నారు. హోటల్ యజమానుల్ని వాళ్ళ భయపెట్టి ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళందరినీ ఖాళీ చేయాలని చెప్పి వాళ్ళ నిరంకుశంగా కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తూ ఉంది. ఇవాళ ఆ ఉద్యమానికి పర్మిషన్ ఇచ్చి ఇవాళ ఢిల్లీలో చెలో పార్లమెంట్కి వెళ్ళడానికి కానీ, జంతర్ మంతర్ దగ్గర కనీసం ధర్నా చేసి నిరసన తెలియజేయడానికి కూడా అవకాశం లేకుండా ఇవాళ విశాఖ ఉద్యమకారుల పట్ల బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రకాశం బ్యారేజీ వద్ద పెరుగుతున్న వరద ఉధృతి, 80,000 క్యూసెక్ల నీటిని విడుదల చేసిన అధికారులు. కర్నూలు జిల్లా హత్తిబెళగల్ కొండ వద్ద యువతి మృతదేహం, కుళ్లిపోయి దుర్వాసన వెదజల్లుతున్న వైనం. మెకానిక్ విధుల్లో ఉండడాన్ని గమనించని డ్రైవర్, వెనక చక్రాల కింద నలిగి విగతుడైన జోగారావు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై హోరెత్తుతున్న నిరసనలు, విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సిపిఐ నేతల నిరసన. వీటిని విశేషాలు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.